తమిళనాడు రాజకీయాలు గంటకో మలుపు తిరుగుతున్నాయి. పోయిస్ గార్డెన్ వద్ద శశికళ అనుచరులు ఆందోళనకు దిగారు. డీఎంకే కుట్రలో పన్నీర్ సెల్వం భాగస్వామి అయ్యారంటూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోయిస్ గార్డెన్ వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. దినకర్, పోయిస్ గార్డెన్ పేరు జయ మెమోరియల్ గా మారుస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఏ అధికారంతో అంటే ఆయన రాజీనామా సమర్పించారు, కానీ దాన్ని ఉపసంహరించుకుంటా అన్నారు, కానీ గవర్నర్ లేరు. సో దాన్ని ఎట్లా చూడాలి, ఎట్లా ఉంది అక్కడ పరిస్థితి ఇప్పుడు? இந்த கட்சியை உடைப்பதற்கு அவர்கள் எடுக்கும் சூழ்ச்சியை முறியடிக்கிறதுக்கு அவர் அமைதி காக்க வேண்டும் என்பதை மட்டும் அதிமுக தொண்டன் అమ్మావి విశ్వాసి என்பதால் நான் கூறுகிறேன். చూస్తున్నాం అనేక మంది శశికళ మద్దతుదారులు వీళ్ళంతా కూడా వచ్చి ఇక్కడ ధర్నా చేస్తున్నటువంటి సందర్భం కూడా ఉందని చెప్పొచ్చు. సో వాళ్ళంతా కూడా ఒకటే మాట్లాడుతున్నారు. శశికళ 129 எம்எல்ஏ அம்மாவுக்கு காத்து கொண்டிருக்கிறார்கள். 5 மணிக்கு மேல் கவர்னரை பார்த்த பிறகு இன்னம்மா முதலமைச்சர். ஆனால் இந்த ஒட்டகம் ராஜ்பவனுக்கு எத்தனை மணிக்கு போறாரு? ராஜ்பவன்ல உங்களுக்கு எவ்வளவு எம்எல்ஏஸ் இருக்கு? 1:30 மணிக்கு போறாங்க. 130 எம்எல்ஏ இருக்காங்க. எங்க இருக்காரு? எல்லாரும் எல்லாம் வெளியே இருக்க வராங்க. சார் எத்தனை மணிக்கு போய் 1:30 மணிக்கு வராங்க. கவர்னர் வருவாரு 3 வரைக்கும் வருவாரு. 1:30 மணிக்கு வராரு. 1:30 மணிக்கு வராரு. అమ్మ సీఎం వరాங்க, చిన్నమ్మ. మనం చూస్తున్నాం ఇక్కడ మాకు 128 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. సో ఆ ఎమ్మెల్యేలంతా కూడా ఖచ్చితంగా వాళ్ళందరూతో సీఎం శశికళకి చేయాలని చెప్పి వీళ్ళంతా భావిస్తున్నారు. ఇక్కడ వీళ్ళంతా కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. శశికళకు సంబంధించి మద్దతు ఇస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళంతా கழகத்தினுடைய பொதுச் செயலாளர் மறைந்த இது புரட்சித் தலைவர் அம்மா அவர்களுக்கு பிறகு கழகத்தினுடைய பொதுச் செயலாளராக இன்றைக்கு எதிரணியிலே போய் இருந்து கொண்டு சொல்லிக் கொண்டிருக்கின்ற ஓ பன்னீர்செல்வம் அவர்களே முன்மொழிந்து மாண்புமிகு சின்னம்மா அவர்களை கழகத்தினுடைய பொதுச் செயலாளராக தேர்ந்தெடுக்கப்பட்டு அங்கிருந்து பொதுக்குழு நடந்து கொண்டிருக்கின்ற பொழுதே எல்லா தலைவர்களும் வந்து சின்னம்மாவை நேரடியாக பார்த்து வீட்டிலேயே பார்த்து காலில் விழுந்து வணங்கி நீங்கள் தான் பொதுச் செயலாளராக இருக்க வேண்டும் என்று காலில் விழுந்து வணங்கி சென்றவர் இந்த ஓ பன்னீர்செல்வம். அதன் பிறகு தன்னுடைய குடும்ப சூழ்நிலை காரணமாக நான் பதவியை ராஜினாமா செய்கிறேன் என்று சொல்லிவிட்டு 2 தினங்கள் 3 தினங்கள் அமைதியாக இருந்துவிட்டு யாருடைய தூண்டுதலின் காரணமாக, திமுகவுடைய தூண்டுதல் காரணமாக இன்னைக்கு மக்களை சந்திக்க இருக்கிறேன் என்று சொல்லிக்கூடிய துரோகி பன்னீர்செல்வத்திற்கு வாழ்க்கையில் ஒரு நாளும் முன்னேற்றமும் விமோச்சமுமே வராது. எத்தனை மணிக்கு வந்து கவர்னர் போறாங்க சார்? எப்ப சந்திக்கிறாங்க கவர்னர்? எல்லா அனைத்து எம்எல்ஏக்களும் 130 எம்எல்ஏக்கள் இன்னைக்கு புரட்சி மாண்புமிகு சின்னம்மா அவர்களிடம் இருக்கிறார்கள். கவர்னர் வந்த பிறகு சின்னம்மா அவர்கள் முதலமைச்சராக பொறுப்பேற்பார்கள். இன்றைக்கு ஓடி போய் கொண்டிருக்கின்ற எம்எல்ஏக்கள் நிச்சயமாக இன்னைக்கு 4 எம்எல்ஏக்கள் அவரோடு இருக்கிறார்கள். அவருடைய పదవిயும் పరీக்கப்படும். 120 మంది ఎమ్మెల్యేలంతా తమకు మద్దతు ఇస్తున్నారని చెప్పి కూడా డీఎంకేకి సంబంధించి శశికళ వర్గం మద్దతుదారులను చూపిస్తున్నారు. వీళ్ళందరితో కూడా కలిసి మరి కాసేపట్లో రాజ్భవన్కి వెళ్తామని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే ఎమ్మెల్యేలు ఎక్కడున్నారన్న విషయానికి సంబంధించి మాత్రం వాళ్ళు ఎవరు కూడా చెప్పినటువంటి పరిస్థితిని ఇక్కడ నెలకొని ఉంది. వీళ్ళంతా కూడా ఓ పన్నీర్సెల్వంకి వ్యతిరేకంగా డీఎంకే పార్టీ చేస్తున్నటువంటి కుట్రల్లో ఓ పన్నీర్సెల్వం భాగస్వామ్యం అయ్యి మొత్తం అన్నా డీఎంకేని నాశనం చేయాలని చూస్తున్నారని చెప్పి ఆరోపించడం జరుగుతుంది. ఇన్ని రోజులుగా అన్నా డీఎంకే పార్టీలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా జయలలిత బొమ్మ చూపించేవాళ్ళు. ఇప్పుడు మాత్రం శశికళ బొమ్మకు సంబంధించి వచ్చినటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరి జేబుల్లో గతంలో జయలలిత చిత్రాలు ఉండేటివి. ఇప్పుడు వాళ్ళ స్థానంలో శశికళకు సంబంధించినటువంటి ఫోటోలు మనం చూడొచ్చు. సో చూస్తే అమ్మ డిఎంకేగా, చిన్నమ్మ డిఎంకేగా మారినటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూడొచ్చు. సో పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలంతా కూడా
ఇది మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం. తమిళనాడులో గత వారం రోజుల్లో మారిపోయినటువంటి పరిస్థితి ఇది. చిన్నమ్మ ఫోటో పెద్దదిగా, అమ్మ ఫోటో చిన్నదిగా ఉన్నటువంటి పరిస్థితిని ఇక్కడంతా కూడా మనం చూడొచ్చు. సో ఓవరాల్ గా చూస్తే చిన్నమ్మకు విజయం సాధించాలని ఉద్దేశంతో వీళ్ళంతా కూడా చేసినటువంటి పరిస్థితి ఇది. ఇక్కడ ఉన్నటువంటి అన్నాడీఎంకే పార్టీలో 2000 వారిలో మొదటి వర్గానికి సంబంధించినట్టుగా భావించవచ్చు. సో ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి ఓటు స్టూడియో. కొద్దిసేపటి క్రితం పోలీస్ గార్డెన్ దగ్గర పరిస్థితిని మనం విజువల్స్ లో చూడొచ్చు. అన్నాడీఎంకే కార్యకర్తలు ఎవరైతే శశికళకు మద్దతు పలుకుతున్నారో వారంతా కూడా పోలీస్ గార్డెన్ ముందు ఆందోళనకు దిగారు, నినాదాలు చేస్తూ అక్కడికి వచ్చారు. అలాగే ఇంతకు ముందు జయలలిత ఫోటో చూసేవాళ్ళం మనం, ప్రస్తుతం చిన్నమ్మ శశికళ ఫోటోని వారి చేతుల్లో మనం చూడొచ్చు. ఆగ్రహంతో ఆందోళన చేస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడవచ్చు. అధికారాన్ని నిలబెట్టుకునేందుకు పన్నీర్ సెల్వం మరోపక్క అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అమ్మకు నమ్మినబంటుగా తమిళనాడు ప్రజల్లో పన్నీర్ సెల్వానికి సానుభూతి ఉంది. శశికళపై తిరుగుబాటు చేయగానే తమిళనాడు సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నారు ఆయన మద్దతుదారులు. బల నిరూపణకు ప్రజల మద్దతు కూడా కోరుతున్నారు పన్నీర్ సెల్వం. ఇందుకు సోషల్ మీడియాను వేదికగా ఎంచుకున్నారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేల అధికారిక వ్యక్తిగత ఫోన్ నెంబర్లను సోషల్ మీడియాకు పోస్ట్ చేశారు సెల్వం. అమ్మకు కృతజ్ఞతతో ఉన్న వారంతా పన్నీర్ సెల్వానికి మద్దతు ఇవ్వాలని ఆయన వర్గం కోరుతోంది. ప్రజలు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి పన్నీర్ సెల్వానికి మద్దతు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేయాలనేది సెల్వం వర్గం ఆలోచన. అయితే చిన్నమ్మ మాత్రం దానికి కట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఎవరైతే ఎమ్మెల్యేలు శశికళ క్యాంప్లో ఉన్నారో ఆ ఎమ్మెల్యేల ఫోన్లన్నీ కూడా వారికి ఏర్పాటు చేసిన చెరో 2 సెక్యూరిటీ గార్డుల దగ్గర ఉంచడం జరిగింది, వారికి ఎలాంటి ఫోన్ కాంటాక్ట్స్ లేకుండా. మరి సోషల్ మీడియాలో లేదా ఆ అభిమానుల నుంచో లేదంటే కార్యకర్తల నుంచి వచ్చే మెసేజ్లను ఫోన్ కాల్స్ని రిసీవ్ చేసుకునే సౌకర్యం ప్రస్తుతం ఆ క్యాంప్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు లేనట్లుగా తెలుస్తోంది. పార్టీ పదవుల నుంచి తనను తప్పించే అధికారం ఎవరికీ లేదని చెబుతున్న పన్నీర్ సెల్వం అన్నాడీఎంకేపై తన పట్టు కోల్పోకుండా ఉండేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. కోశాధికారి హోదాలో అన్నాడీఎంకే బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారు. తన అనుమతి లేకుండా ఒక్క పైసా కూడా విడుదల చేయవద్దంటూ బ్యాంకు లేఖ రాశారు. అన్నాడీఎంకేకు చెన్నై మైలాపూర్లోని బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్లో కరెంట్ అకౌంట్ నుంచి పార్టీ వ్యవహారాలకు సంబంధించిన నిధులన్నీ వస్తూ ఉంటాయి. శశికళకు రెబల్గా మారిన సెల్వం ఖాతాలను నిలుపుదల చేయడం ద్వారా శశికళ వర్గానికి షాక్ ఇచ్చే ప్రయత్నం చేశారు. తన నుంచి రాతపూర్వకంగా అనుమతి వస్తేనే నిధులు విడుదల చేయాలని కోరారు బ్యాంకుని. బ్యాంకుకు సంబంధించిన ఖాతాలను నిలుపుదల చేస్తూ ఆయన తీసుకున్న నిర్ణయం ఒక కీలకమైంది కాగా మరొకటి కీలక నిర్ణయం తీసుకున్నారు. పోయస్ గార్డెన్ను అమ్మ స్మారక కేంద్రంగా జయలలిత మెమోరియల్గా మార్చే ఆలోచనలో ఉన్నారు సెల్వం. దీనిపై త్వరలోనే ఉత్తర్వులు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. జయలలిత మొదటి నుంచి పోయస్ గార్డెన్లోనే నివాసం ఉన్నారు. శశికళతో పాటు ఆమె అనుచరులు కూడా అక్కడే ఉండేవారు. అమ్మ మరణం తర్వాత పోయస్ గార్డెన్లోని వేద నిలయం శశికళ పరిధిలోకి వెళ్లిపోయింది. శశికళ బంధువర్గం మొత్తం ఇప్పుడు అక్కడే ఉంటుంది. ఇదిలా ఉంటే చెన్నైలో క్యాంప్ రాజకీయాలు వేడెక్కాయి. నిన్నటి వరకు చిన్నమ్మకు జయకొట్టిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేలో కొంతమంది అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. చెన్నైకి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న రిసార్ట్స్లో ఎమ్మెల్యేలకు బస్సు ఏర్పాటు చేశారు. నిన్న సమావేశానికి వచ్చిన ఎమ్మెల్యేలతో చిన్నమ్మకే మద్దతు ఇస్తామని రాతపూర్వకంగా హామీ తీసుకున్నారు. వీళ్ళందరినీ కాపాడుకునేందుకు శశికళ టీం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఒక్కో ఎమ్మెల్యేకి 2 సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేశారు. భద్రతా సిబ్బంది మొత్తం శశికళ కుటుంబ సభ్యుల కనుసన్నల్లోనే పనిచేసేవారు. ఎమ్మెల్యేలు చివరి నిమిషంలో చేజారిపోకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు శశికళ. వాళ్ళ వద్ద ఉన్న ఫోన్లు కూడా తీసేసుకున్నారు. ఇక వీళ్లకు ప్రత్యేకంగా తాయిలాలు కూడా ప్రకటించారు చిన్నమ్మ. బల నిరూపణ సమయం వరకు ఎమ్మెల్యేలంతా రిసార్ట్స్లోనే ఉండనున్నారు.